హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ ఏంటంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని మటన్ తలకాయ కూర అయితే చూపిస్తున్నాను. మటన్ తలకాయ కూర అనగానే కొంతమంది అయితే బాగా స్మెల్ వస్తుంది, మాకైతే నచ్చదు అని అనుకుంటారు. బట్ స్మెల్ అనేదే లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కర్రీ చేసుకుంటే అసలు ఎటువంటి మసాలాలు కూడా మిక్సీ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ కర్రీ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో అయితే చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా అయితే మటన్ తలకాయ కూరను అయితే తీసుకుందామండి. చూడండి, ఇక్కడైతే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలాగైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తలకాయ కూరలోకి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1 కిలో మటన్కి 1/2 కిలో వరకు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఉల్లిపాయల్ని వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కారం వేసుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా చేత్తో అయితే కలుపుకోవాలండి. చేత్తో నీట్గా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఉల్లిపాయల్లో ఉన్న ఘాటు, అలాగే ఉప్పు, కారం, మసాలా, అలాగే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయన్నమాట. ఇది బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. లేదు అరగంట సేపు టైం లేదు అంటే ఒక 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలండి. అలాగైతేనే మనకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయండి. ఈ పద్ధతిలో చేసుకుంటే మసాలాలు నూరాల్సిన అవసరం లేదండి. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది కర్రీ అయితే. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో అయితే వండుతున్నానండి. లేదు కడాయిలో కూడా చేసుకోవచ్చు. కడాయిలో కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట కర్రీ ఉడికేసరికి. నేనైతే అందుకే కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. కుక్కర్ గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులోనే 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ తలకాయ కూరను అయితే వేసుకోవాలి. ఇలా కూర మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో అయితే వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్ అంతా వచ్చి ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే కూర వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలా మూత పెట్టడం వలన వాటర్ అనేవి పూర్తిగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇలాగైతే మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసాయో కర్రీ నుంచి అయితే. ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వచ్చేసాక ఇంకా మూత పెట్టిన అవసరం లేదండి. ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఇలా మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనకి తలకాయ మాంసంలో బ్రెయిన్ అయితే వస్తుందండి. మటన్ బ్రెయిన్ వస్తుంది అనమాట. అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది సగం ఫ్రై అయిన తర్వాత అదైతే వేసుకోవాలి. ఇదైతే రౌండ్ గా వస్తుందండి. మేమైతే తెచ్చినప్పుడు కొంచెం ముక్కలుగా అయిపోయింది అనమాట. లేదంటే రౌండ్గా ఉంటుంది. ఇదైతే ఇలా వేసుకొని దీన్ని అయితే కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇది ఇంకా కాస్త ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగైతే వాటర్ అంతా ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఇలా చింతపండు గుజ్జును అయితే వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్నాక ఇందులోనే బెల్లం వేసుకోవాలండి. బెల్లం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. 1 కేజీకి అయితే కొంచెం స్వీట్గా కారంగా అలా ఉండాలండి కర్రీ అయితే. ఇలా బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకొని ఈ చింతపండు గుజ్జులో మటన్ అయితే కొద్దిగా ఉడికించుకోవాలండి. కొద్దిగా ఉడికించుకొని ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా అయితే మనకి మటన్ సాఫ్ట్గా ఉడుకుతుందండి. లేదు కడాయిలో చేసుకున్నట్టయితే ఒక గంట సేపు ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. అలాగైతేనే ఉడుకుతుందన్నమాట. చాలా టైం పడుతుంది. అందుకనే కుక్కర్లో అయితే ఈజీగా అవుతుంది. 6 విజిల్స్ వచ్చి కొద్దిగా చల్లారాక మూత అయితే తీసి చూద్దామండి కర్రీ ఎలా రెడీ అయిందో. చూడండి ఎంత బాగా రెడీ అయిందో కర్రీ అయితే. మటన్ తలకాయ కూర చాలా బాగా రెడీ అయిందండి. కొంచెం గ్రేవీ ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం గ్రేవీ పల్చగా ఎక్కువగా ఉన్నట్టయితే ఇక్కడైతే స్టవ్ వెలిగించి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. నాకైతే కొంచెం గ్రేవీ ఎక్కువగానే అనిపిస్తుంది. నేనైతే ఒక 5 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నానండి. అలా అయితే గ్రేవీ అయితే దగ్గర పడిపోతుంది.
ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అయితే చూడండి గ్రేవీ దగ్గర పడి కర్రీ ఎలా రెడీ అయిందో చాలా బాగా రెడీ అయిందండి. ప్లేట్‌లో అయితే వేసుకుందాము ఈ కర్రీని. చూడండి చాలా చక్కగా రెడీ అయిందండి. మటన్ తలకాయ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరే చూసారు కదా ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నామో. ఎటువంటి మసాలాలు కూడా నూరకుండా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఈ కర్రీ అయితే నేను మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి. నాకైతే ఫస్ట్‌లో అసలు వండడమే వచ్చేది కాదనమాట. అలాగలా నేర్చుకున్నాను అనమాట. ఎక్కువగా ఇలాగే చేస్తుంది మా అమ్మ అయితే. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే నాకు నచ్చదు నేను తినను అనే వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అచ్చం మనకి మటన్ కర్రీలా ఉంటుందన్నమాట ఈ తలకాయ కూర అయితే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.